ఈరోజు నేను చూపించే రెసిపీని మనందరం బయట రెస్టారెంట్లో కానీ లేదా స్ట్రీట్ బండి దగ్గర తినడానికి ఇష్టపడుతుంటాము. బట్ ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో బయటికి వెళ్ళే ఆస్కారం లేదు. సో ఇంట్లోనే సేఫ్గా ఉండి హ్యాపీగా చేసుకొని తినే ఒక చాట్ రెసిపీ చూద్దామండి. అలసందలతో చాట్, బొబ్బర్ల చాట్. హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ చాట్ అండి. తక్కువ నూనెతో ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకునే ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అండి ఇది. స్నాక్గా తినొచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. మరి చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు అలసందలు తీసుకొని వీటిని బాగా కడిగి ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేశానండి. ఇవి నానిన అలసందలు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. కుక్కర్లో నానిన అలసందలు వేసుకుని ఇవి మునిగేటంత వరకు నీళ్లు పోసుకోవాలి. కనిపిస్తుందండి, చూడండి, ఇవి జస్ట్ మునుగున్నాయి అంతే నీళ్ళలో. ఇంత పోసుకుంటే చాలు. ఎక్కువ నీళ్లు పోసేస్తే చాలా మెత్తగా ఉడికిపోతాయి. కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ చాట్కి ఇంకా మనకు కావాల్సినవి: ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఉడికించి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఈ సైజులో అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కారం మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి. కుక్కర్ కూల్ అయింది, ఇంకా ఓపెన్ చేద్దాము. అలసందలు పర్ఫెక్ట్గా ఉడికాయండి. చూడండి, ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి. ఇందాక చూపించినట్టు కరెక్ట్గా ఎంత కావాలో అంతే నీళ్లు పోసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అడుగున నీళ్లు కూడా ఎక్కువ మిగలలేదు. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందంతే. ఈ నీళ్ళని ఇప్పుడు వడబోసేసుకుందాం. నెక్స్ట్ ఇక చాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఒక మందపాటి ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి చాట్లో. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవి చిట్లుతుంటే మిరపకాయలు, అల్లము పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. వీటిని కాస్త వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఉప్పు కలుపుకుందాము. అలసందలు ఉడికించేటప్పుడు ఉప్పు కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఇంకా ఉడికించిన బంగాళదుంపకి మాత్రం కావాల్సిన ఉప్పు ఇందులో వేస్తున్నాను. ఒకవేళ ఉడికించిన అలసందల్లో ఉప్పు తక్కువైందనిపిస్తే వాటికి కూడా కలిపి ఇందులో వేసుకోండి. లేదంటే ఉల్లిపాయకి ఇంకా బంగాళదుంపకి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే చాట్ తినలేం కదా. ఉల్లిపాయలు మెత్తబడగానే ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. నేను తీసుకున్న అలసందల క్వాంటిటీకి మీడియం సైజులో బంగాళదుంపని ఉడికించాను. మీకు ఎక్కువగా బంగాళదుంప ముక్కలు ఆనాలి చాట్లో అంటే ఎక్కువ దుంపలను ఉడికించుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ మిరియాల పౌడరు, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేదంటే ఏం పర్వాలేదండి. మిరియాల పౌడర్తో పాటు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీకు గరం మసాలా కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. జీలకర్ర, మిర్చి పేస్టు ఇంకా సోంపు, ఈ మిరియాల పౌడర్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది చాట్కి. ఈ పౌడర్లు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించిన అలసందలు, 2 టేబుల్ స్పూన్లు నీళ్లు, ఈ అలసందలు ఉడికించిన నీళ్ళనే పోస్తున్నాను. ఒకసారి బాగా కలిపి సన్నని మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు మూసుంచాలి. ఒక 2-3 నిమిషాలు సన్నని మంట మీద ఉంచితే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఖర్లో అరచెక్క నిమ్మరసం పిండుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. హెల్తీ అండ్ టేస్టీ అలసందల చాట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.